వేసవి కాలంలో ఎండలు మండిపోతుంటాయి. నీటి వసతులు తగ్గిపోతుంటాయి. ఇలాంటి సమయంలో పంటలు పండించడం రైతులకు ఒక పెద్ద సవాలే. కానీ సరైన ప్రణాళికతో వేసవిని కూడా లాభాల కాలంగా మార్చుకోవచ్చు. పంట ఏదైనా దిగుబడి రావటం అనేది మనం వేసే విత్తనం మీద కంటే ముందుగా మనం ఆ నేలను ఎలా సిద్ధం చేసుకున్నాం అనే దాని మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. రబీ పంట పూర్తయిన వెంటనే వేసవి సాగుకు పొలాన్ని ఎలా రెడీ చేయాలి, వేసవి తుక్కుల వల్ల భూమిలో దాక్కున్న పురుగులు, రోగకారక శిలీంధ్రాలు ఎలా నాశనమవుతాయి, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడానికి మట్టిని ఎలా కాపాడుకోవాలి. మన వ్యవసాయంలో దున్నేవాడిదే భూమి అన్నట్లు సరిగ్గా దున్నినవాడిదే దిగుబడి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా వ్యవసాయం చేస్తారు. కానీ సవాళ్లతో కూడుకున్న వేసవి కాలంలో సాగు చేయటమే అసలైన వ్యవసాయం. వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. భూమిలో తేమ శాతం అమాంతం పడిపోతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం వేసే విత్తనం మొలకెత్తాలన్నా, మొక్క బలంగా ఎదగాలన్నా ముందుగా మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని భూమి తయారీ. చాలా మంది రైతులు రబీ పంట కొయ్యగానే పొలాన్ని అలాగే వదిలేస్తుంటారు. అది చాలా పెద్ద తప్పు. రబీ పంట పూర్తవగానే నేలలోని తేమ ఆరిపోకముందే వేసవి దుక్కులు చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎండవేడికి భూమిలో దాక్కున్న శత్రుపురుగులు నశించిపోతాయి. నేల సారవంతమవుతోంది. యాసంగి పంట కోతలు పూర్తవుగాని రైతులు చేయాల్సిన తొలి పని వేసవి దుక్కులు. భూమిలో కొద్దిగా తేమ ఉన్నప్పుడే ట్రాక్టర్తో లేదా నాగలితో లోతుగా దున్నాలి. కనీసం అడుగులోతు వరకు మట్టి తిరగబడేలా దున్నటం వల్ల కింద పొరల్లో ఉన్న మట్టి పైకి వస్తోంది. వేసవిలో సూర్యుడి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. లోతుగా దున్నటం వల్ల భూమిలో దాక్కున్న హానికరమైన పురుగుల గుడ్లు, లార్వాలు, రోగాలను కలగజేసే శిలీంధ్రాలు నేరుగా ఎండవేడికి గురై పూర్తిగా నశించిపోతాయి. దీనివల్ల రాబోయే వేసవి పంటకే కాకుండా వానాకాలం పంటకు కూడా చీడపీడల బెడద 50% వరకు తగ్గిపోతోంది. పొలంలో పాత పంటకు సంబంధించిన కలుపు మొక్కల వేర్లు, విత్తనాలు భూమిలోనే ఉండిపోతాయి. వేసవిలో దున్ని వదిలేయటం వల్ల ఆ కలుపు మొక్కల వేర్లు ఎండకు ఎండిపోయి నాశనమవుతాయి. దీనివల్ల తదుపరి పంటలో కలుపు తీసే ఖర్చు భారీగా మిగిలిపోతుంది.
వేసవి దుక్కుల వల్ల మట్టి గట్టిపడకుండా వదులుగా మారుతుంది. దీనివల్ల అకస్మాత్తుగా వేసవిలో కురిసే తొలకరి వానలు నేరుగా భూమిలోకి ఇంగుతాయి. వర్షపు నీరు వృధాగా బయటకు పోకుండా నేల అడుగు పొరల్లో నిల్వ ఉండి వేసవి పంటలకు నీటి ఎద్దడి రాకుండా కాపాడుతుంది. ట్రాక్టర్తో దున్నిన తరువాత ఏర్పడే పెద్ద పెద్ద మట్టి పీలలు వేసవి ఎండలకు గాలికి ఆటోమేటిక్గా పగిలిపోయి నేల చదునుగా మెత్తగా మారుతుంది. వేసవిలో చాలా తక్కువ కాల వ్యవధిలో పండే పంటలు నువ్వులు, పెసర, కూరగాయలు కాబట్టి వాటికి తక్షణ పోషకాలు అవసరం. చివరి దుక్కిలో ఎకరాకు కనీసం 4 నుంచి 5 టన్నుల బాగా చితికిన పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువుని వేసి మట్టిలో కలియదున్నాలి. ఇది నేల ఉష్ణోగ్రతను తగ్గించి మొక్కలకు చల్లదనాన్ని, బలాన్ని ఇస్తుంది. పచ్చిరొట్టు ఎరువులైన జనుము, జీలుగా వేసుకుని కలియదున్నటం వల్ల భూసారాన్ని రెట్టింపు చేస్తోంది. కూరగాయలు పండించే రైతులు ముఖ్యంగా నేల చదునుగా కాకుండా బోదెలు, కాలువలు చేసుకుని విత్తుకోవాలి. ఇలా చేయటం వల్ల వేసవిలో మీరు ఇచ్చే ప్రతి బొట్టు నీరు మొక్క నీరుకు అందుతుంది. దీని ఆవిరిని అరికట్టడానికి బోదెలపై మల్చింగ్ షీట్ ఖచ్చితంగా వాడాలి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వేసవి పంటలకు ప్రాణదాత లాంటిది. భూమి తయారు చేసుకున్న తర్వాత విత్తే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసి నాటుకుంటే వేసవిలో కూడా మొలక శాతం 100% వస్తుంది. వేసవిలో భూమిని సిద్ధం చేసుకోవటం అంటే కేవలం దున్నటం కాదు, అది రాబోయే పంటకు మనం వేసే పునాది. భూమిని ఒక తల్లిగా భావించి దానికి తగిన గాలి, సూర్యరశ్మి, సేంద్రియ ఎరువులు అందిస్తే అది వేసవి ఎండల్లోనూ పచ్చని దిగుబడిని అందిస్తుంది.